ఆయనదేంటంటే ర్యాపిడ్ ఫైర్ అండి. ఆ! ఆయన నాకే చెప్పారు ఒకసారి లిఫ్ట్‌లో ప్రయాణం చేస్తున్నప్పుడు హ్మ్. "అన్నా ఆ! ఇప్పుడు మనం ఇదంతా టీ20 ఆడుతున్నాం. ఇది ఇంత టీ20. పూర్వంలోలాగా లిమిటెడ్ ఓవర్స్ కాదు, టెస్ట్ మ్యాచ్ అంతకుండా కాదు. హ్మ్. ఇది టీ20 క్రికెట్ మ్యాచ్. హ్మ్. ఏ రోజుకి ఆ రోజే మన పర్ఫార్మెన్స్" హ్మ్. అని ఒక దృక్పథంతో ఆయన ఉండేవారు. అవును. దాంతో ఏదో ఒక నిర్ణయం త్వరగా తీసేసుకోవాలి. అది. అంతేగాని హ్మ్. ఈ నిర్ణయం బాగా నలగాలి, నలుగురిని సంప్రదించాలి, హ్మ్. అందరినీ తెలుసుకోవాలి, అందరి అభిప్రాయాలు తెలుసుకోవాలి, హ్మ్. ఇంకా లోతుగా పోవాలి. ఇతనికి అనుభవం ఉందా, మనకు సలహా ఇస్తున్న వాడికి అనుభవం ఉందా, హ్మ్. ఇతని బ్యాక్గ్రౌండ్ ఏమిటి, హ్మ్. ఈ బ్యాక్గ్రౌండ్లో ఎవరికి మంచి అనుభవం ఉన్నది, హ్మ్. వాళ్ళని సంప్రదిద్దామా, హ్మ్. ఇలాంటి ఆ దూరపు ఆలోచన అదే. నాకు కనిపించలేదండి. హ్మ్. ఒక నిర్ణయం తీసుకోవాలి, అది. నీకు బాగా తెలుసని నేను భావిస్తున్నాను హ్మ్. కాబట్టి నిర్ణయం తీసేసుకోవడమే. తీసుకోవడం. కొన్నిసార్లు ఆయన ముందుగానే ఆలోచన చేసేవాడు, హ్మ్. మరి ఆ నిర్ణయం మంచిది అని భావించేవాడు, హ్మ్. ఆ నిర్ణయాన్ని ప్రకటించేసేవాడు. అది. సపోజ్ మనం దాన్ని ఏమన్నా సవరణ చేయడానికి ప్రయత్నం చేస్తే ఆ! అది వద్దన్నా అది పక్కన పెట్టేసి అది అయిపోయింది అలాగో, హ్మ్. ఇంకేమైనా ఉంటే చెప్పు అనేవారు. అది. సో ఆ విధంగా ఈయన క్విక్ డెసిషన్ మేకింగ్, అవును. ర్యాపిడ్ ఫైరింగ్ లాగా ఉండేది ఈయనతో. అవును. అన్నీ త్వరగా నిర్ణయాలు చేసేసేయాలి. హ్మ్. అంత త్వరగా నిర్ణయం చేసిన తర్వాత హ్మ్. అమలు చేసినప్పుడు సమస్యలు వస్తాయేమో కదా ఆ! అని మనం చెప్తే ఆ అవును. తర్వాత చూద్దాం, అమలు చేసినప్పుడు చూద్దాం ఓకే. అనేవారు. కానీ హ్మ్. అందుకే మనం చూస్తున్నాం ఆయన ప్రభుత్వంలో హ్మ్. అనేక ఆర్డర్స్ కోర్టు కొట్టేయడం కానీ, అవునండి. స్టే ఆర్డర్స్ ఇవ్వడం కానీ అలాంటివి జరుగుతున్నాయి. జరుగుతున్నాయి. అవన్నీ కూడా ఎప్పుడు లేని విధంగా అండి. అవన్నీ కొంచెం మరి ప్రభుత్వానికి అది పరాభవం కింద భావించాలి హ్మ్. యాక్చువల్గా. హ్మ్. బట్ ఆయన దృష్టి ఇలా ఉంటుంది, ఆయన ఆలోచన అలా ఉంటుంది. అది ఆయన శైలి అండి. అంటే మార్నింగ్ ఎన్ని గంటలు లేస్తారంటారు ఇప్పుడు సీఎం గారు? అంటే ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క రకమైన ఆ! అలవాటు అంటే అండి. మీరు చూసుంటారు కదా! అంటే సుమారుగా 9:30కి ఆయన మొదట కలుస్తారండి. 9:30కి. సుమారుగా అప్పట్లో. అంటే చాలా మరి మంది ఇప్పుడు ఏమంటారంటే పొద్దున్నే 5 గంటలకు లేస్తారు, ఎక్సర్సైజ్‌లు చేస్తారు. అయ్యో బాడీ తెలియదు, మనకు తెలియదు అంటారు. ఆ! ఇవన్నీ మనం వినికిడే కానీ నేనేమి ప్రత్యక్షంగా హ్మ్. నాకు అలా చూసే అవకాశం ఎక్కడా లభించలేదు. హ్మ్. ఆయన మొదటిసారి కిందకి రావడం అది హ్మ్. 9, 9:30 నుంచి ఆయన దైనందిన కార్యక్రమం స్టార్ట్ అయ్యేది. హ్మ్. నేనున్నప్పటి వరకు నేను చూసిందండి. ఆ! 6, 6:30 కల్లా ఆయన అంతా పెట్టెబేడా సర్దేసుకోవడం, హ్మ్. దుకాణం మూసేసేవారు ఆయన. 6కి. అంతే. సో ఆ! మనం అలాగే వీకెండ్స్ ఆయన వచ్చేవారు కాదు. ఓకే. శని, ఆదివారాలు సర్వసామాన్యంగా హ్మ్. అంటే ప్రభుత్వానికి హాలిడే ఉంటే హ్మ్. ఆయనకు కూడా హాలిడేనే. అది. ఆ విధంగా ఎవరిని కూడా పిలిచేవారు ఇబ్బంది కాదు. పెట్టడం గాని. కొద్ది మందిని మరీ అవసరమైతే పిలిచేవారు, లేకపోతే హ్మ్. అంటే అట్లీస్ట్ అధికారుల్ని. అవును. ఆయన పేషీ స్టాఫ్‌ని బహుశా పిలిచేవారేమో నాకు తెలీదు. హ్మ్. బట్ నాలాంటి వాళ్ళు ఎవరిని కూడా హ్మ్. పిలిచేవారు కాదు. అది ఆయన శైలి అండి. అయితే ఇప్పుడు రీసెంట్‌గా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యారండి. అంటే నా ఉద్దేశం ఏంటంటే అయ్యా! ఆహ్, చాలామంది జయలలిత, లాలూ ప్రసాద్ యాదవ్, మధు కోడా, అలాగే ఓం ప్రకాష్ చౌతాలా ఫ్రమ్ హర్యానా వీళ్ళు చీఫ్ మినిస్టర్‌లుగా ఉండి అరెస్ట్ అయిన వాళ్ళండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి కన్నా ఇప్పుడు అరెస్ట్ అయ్యారు కాబట్టి ఇటువంటి అరెస్ట్ అయినప్పుడు మీలాంటి ఆఫీసర్లు ఈ తప్పు చేస్తే మనం ఫ్యూచర్‌లో ఇబ్బంది పడతామండి. వద్దండి అలాగేం చెప్పరా సార్ వాళ్ళు? అంటే నా దృష్టిలో అందరూ చెప్తారండి. హ్మ్. కొన్నిసార్లు మనం చెప్తున్నా హ్మ్. వాళ్ళు గ్రహించకపోవచ్చు. ఓకే. వాళ్ళకి తాత్కాలికంగా ఇది లాభం అని అనిపించవచ్చు. హ్మ్. వాళ్ళకి రాజకీయ ప్రయోజనం అందులో ఏమన్నా కనిపించవచ్చు. కొన్నిసార్లు సలహా చెప్పేవాళ్ళు హ్మ్. గట్టిగా చెప్పలేదేమో అని ఒక అనుమానం కూడా మనకు రావచ్చు. హ్మ్. ఇలాంటి అనేక అవకాశాలు ఉన్నాయండి. అది. ఎందుకంటే అక్కడ ఉన్న అధికారులందరూ అనుభవంతో ఉన్న వాళ్ళే ఉంటారు. అవును. కనీసం 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు అవును. సర్వీస్‌లో ఉన్నవాళ్ళే ఉంటారు అధికారుల కింద. హ్మ్. అలాగే ఆయనతో ఉన్న మంత్రులకు కూడా అపారమైన అనుభవం ఉంటుంది. అవును. సలహాదారులు కూడా అనుభవం ఉన్నవాళ్ళే ఉంటారు. అవును. కాబట్టి వీళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఇవన్నీ బేరీజ్ వేసి హ్మ్. ఆయనకి సలహా ఇచ్చే ఉంటారని నేను భావిస్తున్నాను. హ్మ్. కానీ ఈయన చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు జైల్లోకెళ్లారంటారు. అవును. రాజమండ్రి జైల్లోకెళ్లారు. అవును. అవునండి. అంటే ఇది కక్ష పూర్తి చర్య అంటారా? లేదంటే నిజంగా తప్పు చేసుంటారంటారా? అంటే మనకి ఇంకా వివరాలు ఏమీ రాలేదండి బయటికి. హ్మ్. ఇవాళ ఇంతవరకు మనకు తెలిసిన వివరాలు హ్మ్. చాలా పాక్షికంగా ఉన్నాయి. అంటే ఆ సంజయ్ అని ఏపీ సిఐడి చీఫ్ ఏం అవును. చెప్తారంటే అవును. 16 చోట్ల సంతకం పెట్టేశారు. ఇప్పుడు సంతకాలు పెట్టవలసిన అవసరం ఉంది. హ్మ్. ముఖ్యమంత్రో, కార్యదర్శులో, మంత్రులో పెట్టవలసిన అవసరం ఉంది. హ్మ్. సంతకం పెట్టాడు కదా అని చెప్పి మనం నిందితుడి కింద మార్చటం హ్మ్. అది సబబుగా లేదు. హ్మ్. మనం ఇంకా లోతుగా చూడాలి. హ్మ్. ఒకటి. 2
అసలు ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ యొక్క పరిధి ఏమిటి, ఎంతవరకు వీళ్ళు ఇన్వెస్టిగేట్ చేయొచ్చు? ఎందుకంటే ఈ నిర్ణయాలన్నీ కూడా ఆయన ఒక ముఖ్యమంత్రిగా నిర్ణయం తీసుకున్నాడు. అంటే ఒక ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాన్ని ఆయన కింద పనిచేసే సిబ్బంది ఎలా ఇన్వెస్టిగేట్ చేస్తారు? ఇది విరుద్ధంగా కనిపిస్తోంది. మన రాజ్యాంగంలో ఉన్న ఏర్పాటు ఏమిటంటే ఒక ఎగ్జిక్యూటివ్, ఒక లెజిస్లేచరు, ఒక జుడిషియరీ. దీన్ని సెపరేషన్ ఆఫ్ పవర్స్ అని అంటాం మనం. సో ఒక ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం లేదా ఒక ప్రభుత్వ నిర్ణయం అది రాజ్యాంగబద్ధంగా ఉన్నదా లేదా అన్నది ఒక కోర్టు నిర్ణయం చేస్తుంది. అంతేగాని ఒక పోలీస్ ఆఫీసరు, అది ఏ డిపార్ట్మెంట్ అయినా కూడా ఆయన స్వతహాగా ఆయన ఒక పోలీస్ ఆఫీసర్, ఆయన సిఆర్పిసి ప్రకారం ఇన్వెస్టిగేట్ చేస్తున్నాడు, ఆయన ఐపీసీ ప్రకారంగా ఇన్వెస్టిగేట్ చేస్తున్నాడు. ఐపీసీలో ఉన్న నేరాల్ని రుజువు చేయడానికో ఉన్నాయో లేదో చూడటానికో పరిశీలన చేస్తున్నాడు. సో ఈయన కింద పనిచేస్తున్న శాఖాధిపతులు ఈయన ఎలా ప్రశ్నిస్తారు? కాబట్టి ఇది రెండు రకాలుగా చూడాలండి. ఒకటి, వీరు తీసుకున్న నిర్ణయాలు లోపభూయిష్టంగా ఉన్నాయంటే న్యాయస్థానాలు చూడాలి. చూసి ఈయన తీసుకున్న నిర్ణయం రాజ్యాంగబద్ధంగా లేదు, రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాలకి ఉల్లంఘన జరుగుతున్నది, రైట్ టు ఈక్వాలిటీ వైలేట్ అయింది, లేదా ఇంకోటి ఏదో వైలేట్ అయింది, రైట్ టు ప్రాపర్టీ వైలేట్ అయింది, ఏదో ఒక రాజ్యాంగ అధికరణ ఈయన తీసుకున్న నిర్ణయం వల్ల ఉల్లంఘింపబడింది అని నిరూపణ కావాలి. అది హైకోర్టు చేస్తుందండి. అంతేగాని మున్సిఫ్ కోర్టు లేదా డిస్ట్రిక్ట్ కోర్టు, జిల్లా కోర్టు, ఏసీబీ కోర్టు కాదు. ఒకటి. రెండు, ఇది నేరపూరితమైన చర్య అని చెప్పే ముందు ఈ పథకం ఏదైతే లాంచ్ అయిందో, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, ఏ ప్రోగ్రామ్ అయినా అది క్షేత్రస్థాయిలో ఎలాంటి లోపాలు కనిపించాయి, దానికి ఎలాంటి సాక్ష్యాధారాలు ఉన్నాయి, ఆ సాక్ష్యాధారాలు నిందించే అధికారులు ఎవరు, వాళ్ళు నిజంగా దొరికారా, వాళ్ళు దొరికినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ప్రారంభమైన ఈ ధనం ఇది ఈయన జేబులోకి వెళ్ళిందా, ఈయన అకౌంట్లోకి వెళ్ళిందా, ఇది మనం ప్రూవ్ చేయాలి. దీని మీద అనుమానం ఉండొచ్చు కానీ ప్రూవ్ చేయాలి. ముందు అతని దగ్గర డబ్బు దొరికిందా, అతని దగ్గర దొరికితే ఒకవేళ అతను ఏమైనా చెప్పాడు అనుకోండి, నేను ఇచ్చానండి, ఎలా ఇచ్చావు, బ్యాంకు ద్వారా ఇచ్చావా, బంగారం ఏమైనా చేసి ఇచ్చావా, లేదా ఏమైనా ప్లాట్లు కొనిపెట్టావా, ఆయనకి రిజిస్టర్ చేసావా, ఏమిటి, ఏ రకంగా నువ్వు ఆయనకు లంచం ఇచ్చావు, నువ్వు ఆయనకి లాభం చేకూర్చావు, ఇవన్నీ నిరూపణ అయిన తర్వాత అప్పుడు ఈయనకి నోటీస్ ఇచ్చి ఇదిగో ఈ సాక్ష్యాధారాలు అన్నీ ఉన్నాయి అని చెప్పగలగాలి. అది అక్కడ జరిగినట్టుగా లేదు కదా. లేదండి, నోటీస్ అది ఇచ్చినట్టు. ఇది సుమారుగా ఆయన ఒక 40 సంవత్సరాలు ఈ రాజకీయ జీవితం ఉన్నారండి చంద్రబాబు నాయుడు. అవునండి, అవును. అటువంటిది ఆయన జైలుకి వెళ్ళారు, ఒక సామాన్యుడిలాగా జైలుకి వెళ్ళారు. ఇప్పుడు దీనివల్ల ఏంటంటే కొద్దిగా మంది బాధపడుతున్నారండి. అంటే ఇది అది చేసున్నా సరే ఇంకేదన్నా చేయాల్సింది ఇలా జైలు పంపించకుండా అని అంటున్నారు. అంటే ఇవన్నీ కూడా మనకి ఇవాళ కోర్టు పరిధిలో ఉన్నాయి. అవునండి, కోర్టు నిర్ణయం చేస్తోంది. ఇవన్నీ కూడా కోర్టు ముందు వారి న్యాయవాదులు, అలాగే ప్రాసిక్యూషన్ సంబంధించిన న్యాయవాదులు, వీళ్ళందరూ కూడా చాలా వివరంగా అందులో ఆ సంబంధిత జడ్జి గారు చాలా సమయం వెచ్చించారు అని చెప్పి విన్నాం. కాబట్టి ఇవన్నీ లోతుగానే కొంత పరిశీలన అయింది. కాబట్టి ఇవన్నీ కూడా మనకి చట్టం ముందు మనందరం ఒకటే కాబట్టి దీన్ని మనం ప్రత్యేకంగా తప్పు పట్టడానికి లేదు. నేను అనేది ఏంటంటే